హలో అండి, మహతి కిచెన్కి మీ స్వాగతం. ఇవాళ నేను మీకోసం తెచ్చేసాను కర్రీ పాయింట్ స్పెషల్ గోబీ 65 ఇంట్లో టేస్టీగా ఎలా చేయాలో నేర్చుకుందాం, వచ్చేయండి. ముందుగా 1.5 లీటర్ నీళ్ళలో హాఫ్ స్పూన్ ఉప్పేసి నీళ్ళు బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పావు కేజీ కాలీఫ్లవర్ని ఇలా బైట్ సైజులో వేసి 7 మినిట్స్ పాటు ఉంచండి. దానివల్ల కాలీఫ్లవర్లో ఉన్న పచ్చిదనం కొంచెం తగ్గుతుంది. పావు కప్పు పెరుగులో 1 స్పూన్ ధనియాల పౌడరు, కొంచెం తగినంత ఉప్పు, హాఫ్ స్పూన్ కారము, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్టు, హాఫ్ స్పూన్ కన్నా తక్కువ గరం మసాలా వేసి, అలానే చాలా సన్నగా తరిగిన మిరపకాయలు వేసి, మీరు ఫుడ్ కలర్ వాడాలంటే ఇక్కడే వాడచ్చు. జనరల్గా ఇంట్లో పిల్లలు ఉంటే కొంచెం ఫుడ్ కలర్ అన్నది అవాయిడ్ చేయండి. దీన్ని చక్కగా లంప్స్ లేకుండా, ఎలాంటి ఉండలు కట్టకుండా ఒక పేస్ట్ తయారు చేసిన తర్వాత దీంట్లో 1/4 కప్పు బియ్యపిండి, 1/4 కప్పు కార్న్ఫ్లోర్ వేసి ఇలా కొంచెం గట్టిగా, అంటే మన కేక్ పైన ఉన్న క్రీమ్ లాగా వచ్చేలాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 7 నిమిషాలు మన కాలీఫ్లవరు వేడి నీళ్ళలో ఉన్న తర్వాత ఆల్మోస్ట్ 80% కుక్ అయిపోతుంది. అది దీంట్లో వేసి చక్కగా ప్రతిదానికి కోటింగ్ వచ్చేలాగా చక్కగా కలుపుకోండి. దీంట్లో కావాలంటే మీరు కొత్తిమీర కూడా సన్నగా తరిగి దీంట్లో వేసుకోవచ్చు, బాగుంటుంది. నూనె చక్కగా వేడైపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా వేసి చక్కగా ఫ్రై చేసుకుంటే మన గోబీ 65 బేస్ అన్నది చాలా ఈజీగా రెడీ అయిపోతుందండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ అవగానే తీసి ఒక టిష్యూ మీద పెడితే కనుక ఎక్స్ట్రా నూనె అన్నది సోక్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఒక 4 స్పూన్ల నూనెని ఒక కడాయిలో తీసుకోండి. ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, 1 నుంచి 2 పచ్చిమిరపకాయలు చాలా సన్నగా తరిగి వేసుకోండి. అలానే 5 నుంచి 6 కరివేపాకులు, నాకు ఫ్రై చేసుకున్న కాలీఫ్లవర్ వేసి చక్కగా స్టిర్ చేయండి లో ఫ్లేమ్ మీద. కలర్ కోసం నేను ఇక్కడ దేగి మిర్చి యాడ్ చేశాను. మీరు కావాలంటే కొంచెం వెల్లుల్లి ఇంకా అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు మీ టేస్ట్ బట్టి. మన గోబీ 65 రెడీగా ఉంది. ఉల్లిపాయలు నిమ్మకాయతో సర్వ్ చేసుకొని తినండి. వేడి వేడి అన్నంలో సూపర్గా ఉంటుంది. మీరు కూడా చేసుకోండి. ఎలా ఉందో నాకు కంపల్సరీగా చెప్పండి. మీ తోటి తెలుగు వాళ్ళతో మన ఛానల్ గురించి కూడా చెప్పండి. ఇంకేముంది, ఎంజాయ్.